సో బ్రాహ్మణికానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ శాస్త్రాలు చదువుకోవాలి, ఏ శాస్త్రం చదువుకుంటే ఏ ఏ రకంగా వీళ్ళకి గ్రామవాసులు కానీ పురవాసులు కానీ చెప్పడం. అందుకనే వీడిని పురోహితుడు అన్నారు. పురానికి హితం చెప్పేవాడు, మంచి చెప్పేవాడు. మంచి చెప్పేవాడికి దబుక్కున కోపం రాగు, అసూయ ద్వేషాలు ఉండకూడదు వీడికి. అందుకని వీడికి ఆహారంలో కంట్రోల్ ఇచ్చాడు. వీడికి ఆహారంలో కంట్రోల్ ఇచ్చాడు. మీరు ఈ ఆహారాలు మీరు ముట్టుకోవద్దు, ఈ ఆహారాలు మీరు మీరు తినొచ్చు పర్వాలేదని. దీంట్లో మాంసాహారం తినద్దన్నారు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఫర్ ఎ బ్రాహ్మణ్ ఓన్లీ, నోబడి ఎల్స్. ఇంకెవరికి ప్రొహిబిషన్ లేదు. అది బేసికల్గా మాంసాహారం కానీ శాకాహారం కానీ ఇది ఆహారం. జంతువులు ఎట్లయితే మాంసాహార జంతువులు శాకాహార జంతువులు ఎట్లా ఉన్నాయో మనుషుల్లో కూడా 2 రకాలు ఉంటారు. సో ఒకళ్ళు శాకాహారం ఇష్టం ఉంది, కొందరు మాంసాహారం ఇష్టం ఉంది. 2 ఆహారాలే. ఈ మధ్య చాలా మంది గొప్పగా మాంసాహారం తినకూడదు అది ఇది అంటారు కానీ లేదండి. ఇట్ ఈస్ బేసిక్ నేచర్ ఆఫ్ ఫుడ్ ఈజ్ లివింగ్ ఆన్ అనదర్ లైఫ్. అసలు నేచర్లో ఉన్నదే అది. ఒక మనిషి బతకాలంటే ఇంకో లైఫ్ మీద ఆధారపడాలి. చెట్లకు కూడా లైఫ్ ఉంది కదా, ఆయన మరి ఆ లైఫ్ తినకపోతే వీడు ఉంటాడు కదా. అది కింద పడిపోయిన పండుని తినడు వీడు, చెట్టు నుంచి కాయ కోసుకు తింటాడు. జంతువుని చంపి తింటాడు తప్పితే చచ్చిపోయిన జంతువుని తినరు. సో నేచర్స్ లా ఈజ్ లైఫ్ హ్యాస్ టు లివ్ అనదర్ లైఫ్. దిస్ ఈజ్ ద నేచర్స్ లా. అంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు స్వామీజీలు కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఏ జంతువునైతే వాళ్ళు తింటారో ఆ జంతువు ఆ లక్షణాలు అనేటటువంటివి వాళ్ళకు కూడా వస్తాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు, ఎంతవరకు సమర్థిస్తారు? అంత సమర్థించండి. కానీ ఏ జంతువుని చంపడానికి ట్రై చేస్తున్నాడో చంపుతాడో ఆ జంతువు వెంటనే చచ్చిపోదు. అనదర్ 1 or 2 minutes ఆ ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. ఆ కొట్టుకున్నప్పుడు దానికి మనసులో కొట్టిన వాళ్ళ మీద ద్వేషం, అసూయ, తర్వాత దుఃఖం అన్నీ వస్తాయి. ఇవన్నీ నరాల్లో ఇమిడిపోతాయి. నిమిడిపోయిన తర్వాత దాన్ని ఉడకబెట్టండి, ఏమైనా చేయండి, ఆ గుణాలు పోవు. అందుకోసం మాంసం తింటే వీడికి కూడా ఆ గుణాలు వస్తాయని చెప్పి అవి తినద్దు. బ్రాహ్మడికి తినద్దు అన్నారు, కానీ మిగతా అందరూ హాయిగా తినచ్చు. శూద్రుడికి క్షత్రుడికి ఇది యాక్చువల్లీ దే మస్ట్ టేక్ అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి కోపం రావాలి, అవతల వాడికి శక్తి కావాలి. వాడికి కోపం వస్తేనే వీడి అవతంతో యుద్ధం చేయగలడు, లేకపోతే ఎవరితో పోటాడగలడు, లేకపోతే చేయలేడు. అదే శత్రుడికి పని చేయాలంటే శక్తి కావాలి. అవి తింటే శక్తి తొందరగా వస్తాను అపోహ లేదండి. ఇది ఫ్యాక్ట్ ఆల్సో, లైఫ్ ఆల్సో. బికాజ్ మనకి ఫారిన్ కంట్రీలో వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ స్టామినా మన వాళ్ళకి ఎంత తిన్నా లేదు మనకి. దిస్ వీఆర్ ఏబుల్ టు సీ. అంటే ఈ కులాలు వర్గీకరణ లేకపోతే కులాలు అనేటువంటిది ఏర్పడినప్పుడు బ్రాహ్మణులు కూడా ఈ మాంసాహారం ఉంటారా? తిన్నాడండి మాంసాహారం. లేకపోతే అడవిలో జంతువులు కొట్టి చంపుతాడు. జింకని పట్టమని అంటే కొట్టడానికి వెళ్ళి అంటే అది అలవాటు ఉంటేనే కొడతాడు, లేకపోతే పట్టాడు కదా. అది మన వాళ్ళు ఏదో ఈ కాల పరిస్థితిలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం గట్రా మాట్లాడుతున్నారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. వాళ్ళు ఏం చేస్తారో ఇవాళ అదే చేస్తున్నాం. ఇవాళ ఏం కాదనుకున్నాం అవాళ కాదనుకున్నారు. వాళ్ళు చేసిన మంచి పని అయితే మనం ఇవాళ ఆలోచించే మంచి పని. ఇవాళ మనం చెడ్డ అనుకుంటే వాళ్ళు చేసి చెడ్డ పని. ఆ కాలం రామాయణంలో కాలంలో మామిడికాయ పుల్లగా ఉంది, ఇప్పుడు మామిడికాయ పుల్లగా ఉంది. వేపకాయ చేదుగా ఉంది, వేపు చేతగా ఉంది. ఇది నో డిఫరెన్స్. ఆ కాలం కాదు, ఏ మాత్రం లేదు. ఇది మాట్లాడితే కలియుగం అంటారేని. యుగంలో మార్పు ఎప్పుడు లేదండి. మనుషులు ఆలోచన మార్పు, ప్రకృతి సహజంగా బయట విషయాల్లో నాలెడ్జ్ పెరిగింది. ఇప్పుడు పాతకాలంలో నాలెడ్జ్ ఉన్నది ముచ్చుకుపోయింది. యాక్చువల్గా మన హిందూ ధర్మంలో, హిందూ దేశంలో కూడాను అవన్నీ శాస్త్రాలు పెరిగాయి. పోను అది ఎందుకో అది ఇది ప్రొలాంగ్ కాలేదు. పై వాళ్ళు శిష్యు చెప్పాడు, చాలా సెలెక్టివ్గా చెప్పేవాడు. వాళ్ళు కొంత మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు, లేకపోతే కొంత చెప్పేవాళ్ళు కాదు. అందుకని అంటే ఈ బ్రాహ్మణులే కింద వాళ్ళకి ఆ నాలెడ్జ్ ని షేర్ చేయకపోవటం అంటారా, లేకపోతే ఎలా? బ్రాహ్మణుడు కింద వాడు చేయకపోవడం కాదు. అసలు నేర్చున్న గురువు గారు అవతల వాడు తెలివిగారు వాడైతేనే వాడికి నేర్పేవాడు, లేకపోతే నేర్పేవాడు కాదు. ఎందుకంటే వాడు చెప్పిన వాళ్ళే చెప్పకపోయినట్టు ఇది వేరే లాభం లేదు. అందుకని దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళే కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి చెప్పేవాడు. ఈ మనుషుల్లో బేసికల్గా ఒక రకమైన భయం, అసూయ, లేకపోతే అదే సినిమా వచ్చింది సరే, విశ్వనాథ్ తీశాడు. ఏదైనా సినిమా అబ్బా గుర్తు చెప్తాను నేను. శిష్యుడు పెద్దవాడు తనకన్నా గొప్పవాడు అయిపోతాడేమో అని చెప్పి ఒక రకమైన భయం, అసూయ ఉంది గురువు గారికి. అందుకని వాడిని అసలు ఎంకరేజ్ చేయడు. ఈ గుణం ప్రతి గురువు గారిలో, చాలామంది గురువు గారిలో ఉంటుంది. అందరూ గురువు గారు అనగానే పెద్ద దేవుళ్ళు అనుకోకర్లా. ఆయన పాఠం వచ్చి చెప్పేవాడు. అట్లాగే ఆయనకు కూడా శిష్యుల్లో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు. దట్స్ బై నేచర్ ఇట్ ఈజ్ లైక్ దట్. ఇష్టమైన వాడికి ఎవరైతే ఉన్నాడో కొంచెం ఎక్కువ చెప్తాడు. వాడు నేర్చుకునే వాడు ఎవరైతే ఉంటాడో వాడంటే ఎక్కువ ఇష్టపడతాడు. ఈ కాలంలో కూడా క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే టీచర్కి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అట్లాగే ఆ కాలంలో కూడా ఉండేది. ఇట్లా డిస్క్రిమినేషన్ వచ్చేటప్పటికి పోను ఒక రకమైన భయం, ఒక రకమైన ఈర్ష్య, ఇవన్నీ మనుషులు నేచురల్ ఉండబట్టి